26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. దురంధర్ దెబ్బకి బాలీవుడ్లో స్పై సినిమాలు చేయాలంటేనే భయపడిపోతున్నారు నిర్మాతలు. ఆ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ అలా ఉంది. మరి అది చూసిన కళ్ళతో మరో స్పై సినిమా చూస్తే ట్రోలింగ్ మెటీరియల్లా ఉంది. ఈ ఇంపాక్ట్ ఇంకా ఎన్నాళ్ళు ఉండబోతోంది? ఆల్ఫా ఇంత దారుణంగా నిరాశపరచడానికి కారణం దురంధరేనా? మరికొన్నేళ్ల వరకు బాలీవుడ్లో స్పై సినిమాలు రావా? బాలీవుడ్లో స్పై యూనివర్స్ డేంజర్ జోన్లోకి ఎంటర్ అయిపోతుందనే టైంలో వచ్చింది దురంధర్ సినిమా. మరో 10 ఏళ్ల వరకు గుర్తుండే ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసింది. కానీ దురంధర్ చూసిన కళ్ళతో మిగిలిన స్పై మూవీస్ ని ఆడియన్స్ చూడలేకపోతున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఆల్ఫా సినిమా దారుణంగా నిరాశపరిచింది. అలియా భట్, శార్వరి నటించిన ఈ చిత్రం ట్రోలింగ్ మెటీరియల్ గా మారింది. బాలీవుడ్ లో 13 ఏళ్ల కింద సల్మాన్ ఖాన్ ఏక్తా టైగర్ తో మొదలైంది ఈ స్పై యూనివర్స్. ఆ తర్వాత టైగర్ జిందా హై, పఠాన్, వార్ వరకు ఈ బిజినెస్ బాగానే జరిగింది. కానీ టైగర్ 3 నుంచి వార్నింగ్ బెల్స్ మోగాయి. ఫైటర్ సైతం అంచనాలు అందుకోలేదు. వార్ 2 కూడా ఫ్లాప్ అయింది. తాజాగా ఆల్ఫా కూడా అదే దారిలో వెళ్తుంది. అన్నింట్లోనూ దాదాపు ఒకే స్టోరీ ఉండటంతో వైఆర్ఎఫ్ లో వచ్చే స్పై సినిమాలకి గిరాకీ పూర్తిగా తగ్గిపోయింది. ఆల్ఫాలో మళ్లీ అదే ఓల్డ్ ఫార్మాట్ కథ చూపించారు మేకర్స్. దాంతో అవుట్ రేటెడ్ గా తిప్పికొడుతున్నారు ఆడియన్స్. దురంధర్ చూసిన కళ్ళకి ఆల్ఫా కొత్తగా కనిపించట్లేదు. ఇదొక్కటే కాదు, సీన్ ఇలాగే కొనసాగితే మరో 10 ఏళ్ల వరకు దురంధర్ ఇచ్చిన ఇంపాక్ట్ ఇలాగే ఉండేలా ఉంది. దాన్ని మరిపించే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే ఉంటే తప్ప స్పై మూవీస్ బాలీవుడ్లో నిలబడటం కష్టమే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.